శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జనవరి 4 నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి గజకేసరి యోగ ప్రభావంతో ఈ వారంలో భార్య సమేతంగా ఏదైనా ఒక విహార యాత్ర కానీ ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార ఒప్పందాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంగా ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఒక వ్యవస్థని స్థాపించడం కానీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం కానీ అనుకున్న విషయాన్ని పక్కన పెట్టి మళ్ళా ఒక కొత్త ప్లాన్కి ఒక కొత్త వ్యవహారానికి తెరతీసే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ సమయంలో చాలా విపరీతమైనటువంటి బాధ్యతలు మీ మీద పడడం జరుగుతూ ఉంది. రాశి అందే ఉన్నటువంటి 4 గ్రహాలు అందులో ఏర్పడినటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం అంటే బుధుడు రవి కలిసి రాశి అందు ఉండడం వలన ఏదో ఒక ధర్మ కార్యక్రమం పుణ్య కార్యక్రమం చేపట్టాలని మీ ఆలోచన ఈ సమయంలో ఒక కార్యరూపం దాల్చడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాశి అందు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మీకు కొంత స్ట్రగుల్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవర్ బర్డెన్ వల్ల అయితేనే ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల అయితేనే రావాల్సినటువంటి ఆర్థిక సహకారం సకాలంలో రాకపోవడం వల్ల చాలా ప్రయత్నాలు కార్యరూపం దాల్చకుండా ఆదిలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొంత దగ్గర బంధువులతో ఎస్పెషల్లీ స్త్రీలతో విరోధాలు లాంటివి రావడం కానీ వాళ్ళు మీకు సహకరించకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే కొంతకాలంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాల్లో సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో ఏదో విధంగా మీకు ఇబ్బంది పెట్టడం కానీ మీ నుంచి తప్పుకోవడం కానీ జరిగే అవకాశం అయితే ఉన్నది. అంటే మీరు ఒకరి కోసం ప్రయత్నం చేస్తుంటే వారు వేరే విధంగా అర్థం చేసుకొని మొత్తం అంతా కూడా కొన్ని అపవాదులు కొన్ని నిందలు ఈ సమయంలో మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వ్యక్తిగతంగా ఈ రాశిలో స్త్రీలై ఉంటే వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ మీరు మగవారై అంటే మీ భార్య యొక్క ఆరోగ్యం వల్ల కానీ కొన్ని సమస్యలు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే కుజుడు రాశి యందు సంచరించడం వలన తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఆవేశానికి లోనవుతూ ఉంటారు. అనుకోకుండా కొంత ఎమోషన్కి కోపానికి కూడా గురవుతూ ఉంటారు. అయినప్పుడు కూడా మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతో కార్యదీక్షతో ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టి విజయం సాధిస్తారు. ఇది ఉద్యోగస్తులకైతే తప్పకుండా మీ ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. మీ బాధ్యతతో పాటుగా ఇతరుల బాధ్యతలు కూడా చేపట్టడం వల్ల దాన్ని కూడా సకాలంలో పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఏ పనిలో అయినా ఏ విషయంలో అయినా పూర్తిగా బిజీగానే ఉంటారు. కానీ ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు మీ కష్టానికి తగిన ఫలితం మాత్రం ఈ వారంలో మీరు పొందలేకపోతూ ఉంటారు. దానికి అదనంగా ఈ వారంలో 1-7 మధ్య అంటే లగ్న సప్తమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన కొంతవరకు మీ జీవితంలో కొంత కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడే అవకాశం ఉన్నది. అంటే టెంపరీగా గురువు రాశిలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాశిలో ఉన్నటువంటి బుధుడు సప్తంలో స్వక్షేత్రంలో ఉండే ప్రయత్నం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మీలో ఉన్నటువంటి ఇమేజ్ ఒక్కసారి పెరగడం వల్ల కొంతమంది మీతో కలిసి ప్రయాణించాలని కానీ మీతో స్నేహం చేయాలని కానీ మీతో పరిచయం పెంచుకోవాలని కానీ కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. సో ఆ విషయంలో కొంత జాగ్రత్తగా మీరు ఎన్నుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ సమయంలో మీ జీవితంలో ఎవరు ప్రవేశించినా వారు పర్మనెంట్గా ఉండే అవకాశం అయితే లేదు. కేవలం అది టెంపరీగానే కొద్ది రోజులు పరిచయం మాత్రమే అనుకోవాలి తప్ప దాన్నే సంపూర్ణంగా అనుకొని వాళ్ళ మీద పూర్తిగా శ్రద్ధ పెట్టో లేదంటే పూర్తిగా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసో చేయడం వల్ల తర్వాత నిరాశ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ అలాగే ఈ సమయంలో మీరు చేసే ఒక మంచి కార్యక్రమానికి భగవంతుని యొక్క సహకారం కూడా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు రాశి యందు ఏర్పడడం వలన టెంపరీగా కొద్ది రోజుల పాటు ఏర్పడినటువంటి హంస మహాపురుష యోగం సప్తంలో బుధుడు ఉండడం వల్ల ఏర్పడినటువంటి భద్ర మహాపురుష యోగం ఈ 2 యోగాలు వాటి విద్యార్థులకి విద్య నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే గతంలో చిన్న చిన్న పొరపాట్లు చేశారో ఏదో కొత్త విషయాల్ని పొరపాటుని వేరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళు ఆ తప్పుల్ని ఆ మిస్టేక్స్ని సరి చేసుకొని మళ్ళీ మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాలు అటు వివాహం అవ్వచ్చు అటు ఉద్యోగం అవ్వచ్చు అటు వ్యాపారం అవ్వచ్చు అది సక్రమ మార్గంలో పడడం వల్ల కొన్ని కీలకమైనటువంటి మార్పులు
కొన్ని కఠిన నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి విషయంలో కూడా ఒక మొగమాటం, ఎవరిని కాదనలేకపోవడం, ఈ హ్యుమానిటీ మిమ్మల్ని చాలా విషయాల్లో కట్టడి చేయడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారంలో అనుకూలమైన ఫలితాల కోసం ప్రతిరోజు కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే ఆదిత్య ఉదయ పారాయణం, ఏదైనా ఒక ఆదివారం రోజు గోధుమ రవ్వతో హల్వా కానీ ప్రసాదం కానీ తయారు చేసి అది భక్తులకో పిల్లలకో పంచిపెట్టడం వల్ల మీకు రవి యొక్క అనుగ్రహంతో ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ప్రతి నెగిటివ్ కూడా మీకు పాజిటివ్గా మారి అన్నింట విజయం రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఆలయంలో ఉన్నటువంటి జంట నాగులకు కానీ తేనెతో అభిషేకం చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దశను బట్టి మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో వేరే స్టేట్లోనో వేరే రాష్ట్రంలో ఉంటుంది. మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం. మీరు వేరే సిటీలో ఈవెన్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది అద్దెకు ఉండడానికి. లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు దోషం ఉన్న ఇల్లే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ ఉద్యోగాలు, అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉండడం, అక్కడ ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో లేదంటే మనం ఏదో అనుకుందాం, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా చదివించారు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది. మీరు ఒక పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు, ఏదో చూడమంటుందో చెప్తుంది. మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎటూ తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి, మీ మాట వింటున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు, మీ ప్రయత్నాలు మీలో ఉంటారు. ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు. దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు, ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా, అది ఓకే అసలు సంగతి. లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ 2 సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి. ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయువు దోషం ఉన్నట్టే, ఇంక తిరిగే లేదు. ఇంకా కొద్దిగా అనెతికల్ ఉన్నది, అనాచారం ఉన్నది, ఏరియా క్యాస్ట్ ఏదో అనుకుందాం, అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక 40-45 రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అఫైర్లు ఇలాంటి అనెతికల్ అఫైర్లు ఏమైనా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం, ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం, ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంటు. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు. అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు, నిరుద్యోగ సమస్యల నుంచి
బయటపడడం జరుగుతుంది. స్వస్తి.